కానీ ఎందుకు అంటారో తెలియాలి కదా. ప్రతిదానికి పత్రిజీ నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాటకి అర్థం, పరమార్థం, అంతరార్థం అన్నీ ఉన్నాయి. ఊరికే మాట్లాడరు ఆయన. అది మనం అర్థం చేసుకోవాలి. పత్రిజీ వీడియోస్ని మళ్ళీ 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 వినండి, మళ్ళీ మళ్ళీ నేర్చుకోండి. బుక్కు పెన్ను పెట్టుకుని రాసుకుని నేర్చుకుందాం. ఎంతో కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కూడా అవలీలగా మనకి ఇచ్చేశారు. అది భగవద్గీత అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, ఏదన్నా జ్ఞానం అనుకోండి, మనకు అవలీలగా ఇచ్చేశారు. కానీ మన బుర్ర ఉంటుంది చూడండి, అది అవలీలగా వచ్చింది మనం ఒప్పుకోం. కష్టంగా కష్టపడి రావాలి. మనకి ధ్యానం ఈజీగా ఇచ్చేశారు, మనకి జ్ఞానం ఈజీగా ఇచ్చేశారు, మనకి అహింస అనేది ఈజీగా ఇచ్చేశారు.